కాన్పూర్ రాష్ట్రంలో కాన్పూర్లో ఆవిర్భవించడం జరిగింది. నాటి నుంచి నేటి దాకా పేదలు, మధ్యతరగతి పేదల సమస్యలపైన, రైతాంగ, కార్మిక, కర్షక అనేక సమస్యలపైన మరి రాజీ లేనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి ఎర్రజెండా నేటికి 99 సంవత్సరాల తన సుదీర్ఘ కాలంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు పూలబైలు పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. రాబో కాలాల్లో ఈరోజు కూడు గూడు గుడ్డ అనేటువంటి నినాదంతో దున్నేవాడికి భూమి కావాలని, మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు పోవాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని, రైతు రాజ్యం రావాలని, కార్మిక వర్గ సమస్యలపైన అనేక సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీని పేదల పక్షపాతి పార్టీగా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో మరిన్ని పోరాటాలకు సన్నద్ధం కావడానికి కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజా సంఘాలు సుదీర్ఘమైనటువంటి పోరాటాల్లో మరింత ప్రజల పక్షానికి పోవడానికి మరి ఈరోజు ఎగరేసినటువంటి ఈ అరుణ పతాకాన్ని, ఎర్రజెండాను చాలా ఆనందంగా ఉంది. రాబో కాలంలో మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా సిపిఐ ఎర్రజెండాను ఎగరవేయాల్సి వస్తుంది. మా ఇంద్రమ్మ కాలనీలో, పోలవేలు గ్రామం ఇంద్రమ్మ కాలనీలో మా వారసులంటూ దీనికి విచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లే శేఖరా గారు, అట్లే సూరి భాషా గారు, ఇంకో భాష, అట్నింటి ఎంగటోడన్న, సీనా నాయక్, కాలనీ వారసులకు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా మా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండాను ఎగరవేయాలని జరిగింది. ఈరోజు మాకు ఎంతో విశేషంగా ఉంది. రైతు రాజ్యం రావాలన్నా మనం ఉమ్మడిగా పోరాటాలు చేసే తప్ప మనకు రైతు రాజ్యం రాదు. మన పేదవాడు బాగుపడాలంటే రైతు రాజ్యం రావాలని చెప్పని కోరుకుంటూ ఈ సమావేశానికి అంతా విశేషంగా అందుకే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.